సో మనం మాట్లాడేది ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఒక టైటిల్ ని కూడా వాడు ఒక సినిమాటిక్ గా ప్రజెంట్ చేయడం అనేది వేరే లెవెల్. వాడు మంచి అబ్బాయిలా ఉంటాడు, ఎవరు చూడరు, సేమ్ అది నిజంగా జనరేషన్ అంతే కాబట్టి. సో వాడు మారుతాడు, ఏంటి కూల్ గా కనబడాలని, నీ పేరేంట్రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాడి పేరుని నామకరణం చేస్తాడు, మళ్ళీ డి రాఘవన్ దాన్ని డ్రాగన్ చేస్తాడు, అక్కడ డ్రాగన్ అని పడుతుంది. లైక్ నాకు క్రియేటివ్ అనిపించింది. సో సేమ్ మళ్ళీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి వాడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రీజన్ సో కాలేజ్కి వెళ్ళాల్సి అప్పుడు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, అంటే ఆ డ్రాగన్ మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాడు అని చెప్పి. ఆ టైటిల్ లో ఉన్నంత సినిమా సూపర్. యాక్చువల్లీ ఆల్సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఎందుకు గ్రేట్ ఫిలిం అయిందంటే, ఈ జనరేషన్ స్టూడెంట్స్ అంటే నార్మల్ గా మన కాలేజ్ స్టూడెంట్ టెంప్లెట్ ఫిలిమ్స్ తెలుగులో చాలా వచ్చాయి. సో అలా ఈ జనరేషన్ స్టూడెంట్స్, యూత్, కాలేజ్ వాళ్ళు రిలేట్ అయ్యే విధంగా కాలేజ్ టెంప్లెట్ ఫిలిం ఇస్ న్యూ ఏజ్ ఆఫ్ న్యూ ఏజ్ కాలేజ్ సినిమా ఇస్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఎక్సలెంట్ సినిమా. Encourage new talent, please.